హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సంక్రాంతి కానుక తీపి కబురండి. సో, కొన్ని పెండింగ్ బిల్లులైతే విడుదల కానున్నాయి. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయ మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాం పూర్తిగా. ముఖ్య ప్రధాన అంశాలన్నమాట. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా పలు విభాగాలకు సంబంధించిన బకాయిలు చెల్లించబడతాయి. పెండింగ్ బిల్లుల జాబితాలోని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా జీపీఎఫ్ లోన్లు 5,500 కోట్ల రూపాయల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది. సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు ఒక 300 కోట్లు, టీడీఎస్ చెల్లింపులు 265 కోట్లు, అలాగే పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు 241 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు 578 కోట్ల రూపాయలు, 551 కంపెనీలకు రాయితీలు 90 కోట్ల రూపాయల వరకైతే ఈ రాయితీ కల్పించడం జరిగింది. ఇక విద్యుత్ శాఖ నిధులు 500 కోట్లు, ఆరోగ్యశ్రీ నిధులు ఒక 400 కోట్లు, రైతులకు ఆహ్, బకాయిలండి ఒక 241 కోట్ల ఇవన్నీ మనం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. పెండింగ్ బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. సో, జీపీఎఫ్ లోన్లకు సంబంధించి 5,519 కోట్లు ఈ విధంగా అయితే చెల్లింపులున్నాయి. పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ 651 కోట్ల, 51 కంపెనీలకు 90 కోట్ల రాయితీ, అలాగే విద్యుత్ శాఖకు, ఆరోగ్యశ్రీకి, కౌలు రైతులకు బకాయిలు ఇవన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతి పండుగకు సంతోషకరమైన శుభవార్త అనైతే చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని బిల్లులు జమ అవుతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వానికి చెందిన బిల్లులు, చెల్లింపులు మరియు ఉద్యోగ పెన్షనర్లకు ఊరట కలిగిస్తున్నాయన్నమాట. పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, 11 పీఆర్సీ బకాయిలు, ఇతర పెన్షన్ బిల్లులు కూడా చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే డీఏ, డీఆర్ బకాయిలైతే చెల్లించలేదు. ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల జాబితా అండి. డిఆర్‌ఎస్ అలవెన్స్ డీఏ బకాయిలైతేనేమి మనకు 2018 నుంచి చూసుకున్నట్లయితే సుమారుగా 220 నెలలకు సంబంధించినటువంటి 12 విడతల డీఏ బకాయిలు, 12 డీఏలు బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి చెల్లింపులైతే చేయలేదు గానీ, డీఆర్ సంబంధించి కూడా చెల్లింపులైతే ప్రకటించలేదు. ఇది ఆహ్, కొ కొద్దో గొప్పో మనకు ఈ లోన్ బిల్లులు ఇవైతే జమ చేసే అవకాశం ఉంది కానీ, మెడికల్ బిల్లులైతేనేమి, జీపీఎఫ్ లోన్‌లయితేనేమి ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదన్నమాట. ఇతర పెండింగ్ బిల్లులు ఇవన్నీ ఇంకా మనకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకా పెండింగ్‌లో ఉన్న బిల్లుల లిస్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంప్లాయీస్ యొక్క ఎస్ఎల్స్, టీఏ బిల్లు, అలాగే పెన్షనర్ల డీఆర్, 11 అరియర్స్, పీఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లు, జీపీఎఫ్, ఈపీజీఎల్ఐ, జీఐఎస్, టీఏ ఇతర బిల్లులన్నమాట. అలాగే పీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఎస్, ఎస్ఎల్స్, టీఏ బిల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ట్రావెల్ అలవెన్స్, ఇక పెన్షనర్ యొక్క మెడికల్ బిల్లు, రిటైర్ అయిన వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్, పెండింగ్ బకాయిలు ఇవన్నీ పేమెంట్ జరగక ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి పేమెంట్స్ అయితే పెండింగ్‌లో పెడుతూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. ఇంకా ఏపీజీఎల్ఐ అప్డేట్ అండి. సో, ఎక్కడ ఏపీజీఎల్ఐ సమాచారాన్ని చూడాలి అంటే మీకు సంబంధించి పెండింగ్ బిల్లు సమాచారం కోసం నిధి యాప్ లేదా నిధి వెబ్ పోర్టల్‌ను ఉపయోగించి అయితే చెక్ చేసుకోవచ్చు. ఏపీజీఎల్‌కి సంబంధించి ఏమైనా మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన టేల్ అప్డేట్ స్క్రీన్ ద్వారా అయితే సమాచారం పొందవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నిధి యాప్ లాగిన్ అయిన తర్వాత నిధి వెబ్ కానీ ఎంప్లాయీస్ సంబంధించి ఏపీజీఎల్ఐ అనే ఒక టేల్ అయితే రావడం జరిగింది. అందులో ఏపీజీఎల్ఐ ఎంప్లాయీస్ సంబంధించి ఇక్కడ మనకు మిస్సింగ్ క్రెడిట్స్ కానీ లేదంటే ఈ విధంగా పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్ గానీ మనకు సబ్మిట్ చేయవచ్చనమాట. ప్రభుత్వ చర్యలు. ఈ చర్యలు ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు ఆర్థిక సాయం అందించడంలో కీలకమైనవి. పోలీస్ శాఖ సరెండర్ లీవ్ బకాయిలు, అలాగే సిపిఎస్ అకౌంట్లకు నిధులు, ఇతర రియంబర్స్‌మెంట్ బిల్లులు త్వరలో అయితే క్రెడిట్ కానున్నాయి అనేది తాజా సమాచారము.
సో, ఈ వీడియో ఉపయోగకరమైతే వెంటనే వీడియోకైతే లైక్ చేయండి. మీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ మిత్రులతో అయితే వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే తాజా వీడియోస్ అన్నీ వెంటనే మీ వరకు రీచ్ అవుతాయి. సో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం పెండింగ్ బిల్లుల చెల్లింపులు సంక్రాంతి సందర్భంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిధుల విడుదల చర్యలు ఉద్యోగ మరియు పెన్షనర్లకు మరింత ఆర్థిక ఉత్సాహాన్ని కలిగించనున్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.